ఈ బులెటిన్ మీకు సహసమర్పించిన వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. హైదరాబాద్ చుట్టుపక్కల కొన్ని వేల ఎకరాల భూములు పేదలే గుంజుకొని వాళ్ళకు 400 గజాలు 600 గజాలు ఇచ్చిండు. ఇక్కడ ఈ బోరంపేట గ్రామంలో ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఈ ముఖ్యమంత్రి గురించి చాలా మంది తెలియదు. భూముల మీద ఏమైనా రీసెర్చ్ స్కాలర్ అయిందంటే దేశం మొత్తం భూముల మీద అతి ఎక్కువ నాలెడ్జ్ ఉన్న ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి అంటాడు. ఆయన అంటాడు, నేను సార్ మన ముఖ్యమంత్రి కాకముందు ఈ భూముల మీద అనేక రకాల ఆఫీసులు పెట్టి వ్యాపారం చేసింది కాబట్టి ఈ భూముల మీద అనుభవం ఉన్నది. మనం అనుకున్నాం రేవంత్ రెడ్డి వస్తే 2500 రూపాయలు వస్తాయి అనుకున్నాం నెలకు మహిళలకు. రేవంత్ రెడ్డి వస్తే చదువుకున్న పోరగాళ్ళ నౌకర్లు వస్తాయి అనుకున్నాం. రేవంత్ రెడ్డి వస్తే చదువుకున్న పిల్లలకి ఉద్యోగం వచ్చేంతవరకు 4000 రూపాయలు వస్తాయి అనుకున్నాం. ఇట్లా అనేకం వస్తాయని చెప్పి మనం భ్రమించి ఓటేస్తే కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుకకు పోయినట్టుగా ఆయనకు ఓటేసిన కర్మానికి అలా 472 సర్వే నంబర్లో ఉన్న 31 ఎకరం భూమి, దాదాపు 30-40 మంది రైతుల భూమి మొత్తం అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు. రైతులు చెప్పిన దాన్ని బట్టి ఎప్పుడొచ్చిండ్రు మేము బతకొచ్చిన కాసారు, మేము బోరంపేటలోనే పుట్టినోళ్ళం, మేము నా వయసు 62 ఏళ్ళు, కానీ నాకే తెలియదు అప్పటికే ఈ భూమి మాది. నేను పుట్టక ముందే ఈ భూమి మాది. మా తాతల కాలంలో వచ్చింది. రేవంత్ రెడ్డి గారికి అర్థం కావాలి, ఒకనాడు 500 రూపాయలకు ఎకరం ఉంటుండవచ్చు. ఇక్కడ 70 ఏళ్ల క్రితం 80 ఏళ్ల క్రితం పన్ను కట్టోడే లేడు. భూమి దున్నుకుమ్మని ఇచ్చినా కూడా దున్నుకుంటూ లేడు, ఎందుకంటే అప్పుడు అంత స్తోమత లేదు కాబట్టి. గా కాలంలో 500 రూపాయలకు ఎకరం ఉన్నాడు, 1000 రూపాయలకు ఎకరం ఉన్నాడు. ఇంత భూమిని నమ్ముకొని బోరేసుకొని బావి తవ్వుకొని చెట్టు కొట్టుకొని రాయి కొట్టుకొని ఇలా కూరగాయలు పండించుకొని లేదా ఇంత పంట పండించుకొని బతుకుతున్న దళితుల కుటుంబాల మీద ఇవాళ కసితో పగబట్టిండు రేవంత్ రెడ్డి. ఇవన్నీ ఒక్క ఊరే కాదు. నేను ఈ మధ్య కాలంలో మొన్న కూడా వచ్చిపోయిన మా మల్లేశం వాళ్ళ ఊరికి దుండిగల్కి, అక్కడ కూడా 450 ఎకరాల భూమి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నది. వాళ్ళైతే పట్టాలు కూడా ఇచ్చిండ్రు. కొంతమంది దున్నుకుంటారు. జనరల్ ఏమనుకుంటారు, గవర్నమెంట్ భూమి అంటే ప్రజల భూమి అని అర్థం. గవర్నమెంట్ భూమి అంటే రేవంత్ రెడ్డి భూమి కాదు. గవర్నమెంట్ భూమి అంటే కేసీఆర్ భూమి కాదు. గవర్నమెంట్ భూమి అంటే కాంగ్రెస్ పార్టీ భూమి కాదు. గవర్నమెంట్ భూమి అంటే బీఆర్ఎస్ పార్టీ భూమి కాదు, బీజేపీ పార్టీ భూమి కాదు. గవర్నమెంట్ భూమి అంటే ప్రజలకు సంబంధించిన భూమి, ప్రజలకు సంబంధించిన భూమి. ఇవాళ ఈ రాష్ట్రంలో పేదవాళ్లకు, మరీ ముఖ్యంగా దళిత కుటుంబాలకు ఒక బోరంపేట్ల కాదు, ఒక దుండిగల్ల కాదు, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 24 లక్షల ఎకరాల భూమి, 1 ఎకరం 2 ఎకరాలు కాదు, 24 లక్షల ఎకరాల భూమి కోసం పట్టాలు ఇచ్చారు. పేదవాళ్ళు దొరల దగ్గర ఎట్టి చేస్తే ఆ ఎట్టి చేసి మళ్ళా అని చెప్పి భూములు ఉన్నాయి. అంటే దొరల దగ్గర ఎట్టి చేస్తే వచ్చిన భూములు ఉన్నాయి, మాన్యాల భూములు ఉన్నాయి. భూస్వాముల దగ్గర అక్కడక్కడ ఏదో అయ్యా నీ దగ్గర పని చేస్తున్నా కదా, జీతగానిగా కౌలు చేస్తున్నా కదా, నాకు ఇంత భూమి అంటే పోరా బిడ్డ అని చెప్పి ఆనాడు ఇంత ధరకు ఎంతో కొంత తీసుకొని ఇచ్చిన భూములు ఉన్నాయి. ఇట్లా పేదలకు ఓ అరెకరమో ఎకరమో భూమి ఉంటే ఇంత భరోసా వాళ్ళకి, ఇంత భద్రత వాళ్ళకి. వాళ్ళ భూమి అనేది కేవలం భద్రత భరోసా మాత్రమే కాదు, అదొక ఆత్మగౌరవం. భూమి ఉందంటే ఆత్మగౌరవం. ఇవాళ అట్లా ఈ బోరంపేట గ్రామంలో 5 తరాలుగా ఈ భూముల్ని దున్నుకొని బతికేటోళ్లకు
ఎమర్జెన్సీలో నాకు తెలిసి ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ గారు అన్నాడు ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకు పట్టాలు ఇస్తా అని చెప్పి ఇచ్చింది ఇక్కడ. మగవాళ్ళు కనుక ఆపరేషన్ చేయించుకుని అప్పుడు బలవంతంగా ఆపరేషన్ చేయించారు. బలవంతంగా ఆపరేషన్ చేయిస్తున్నప్పుడు కొంతమందికి ఆశ చూపిండు, నువ్వు ఆపరేషన్ చేసుకో నీకు ఇంత భూమి ఇస్తాం లేకపోతే నీకు ఇది ఇస్తాం అని చెప్పి ఆశ చూపితే ఆపరేషన్ చేసుకున్నప్పుడు మొగోళ్ళు ఆపరేషన్ చేసుకున్నప్పుడు ఈ భూములు ఇస్తా అని చెప్పిండు. కొంతమంది పనులు కూడా కట్టిండ్రు. నేను అంటున్నా, ఒక భూస్వామి దగ్గర భూమి గనక కౌలు తీసుకొని మనం వ్యవసాయం చేసుకుంటే 10 ఏళ్లకో 12 ఏళ్లకో అరే ఈ 12 ఏళ్ల నుంచే చేస్తుండ ఈ కాలంలో ఉన్నది కౌలు రైతు కాలంలో ఉన్నదని చెప్పి 38E కింద భూస్వామి కింద భూమి ఇస్తారు, కౌలు రైతు కింద భూమి ఇస్తారు. మీకు తెలుసు, దాన్ని 38E అంటారు. 12 ఏళ్లకే 38E కింద భూమి వచ్చినప్పుడు ఇలా 80 ఏళ్లుగా దున్నుకుంటున్న మాకు మా భూమిని దున్నుకునే అధికారానికి ఎవడిచ్చిండ్రా అంటున్నారు. ఇలా మా వాళ్ళు ఎవడిచ్చిండ్రా అంటున్నారు. మా వాళ్ళు ఎవడో పరాయి వచ్చి ఇవాళ పోలీసు వాళ్ళని పెట్టుకొని పేదల భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నావు. కబద్దారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. నిజంగానే గనక నువ్వు ల్యాండ్ బ్రోకర్గా చేయదలుచుకుంటే, నిజంగానే నువ్వు భూములు అమ్ముకోదలుచుకుంటే రా మా దగ్గర రా, మాట్లాడు, డెవలప్మెంట్ తీసుకో. ఇవి నీకో 50%, మాకో 50%. లేదు ఇవాళ ఒకనాడు మా కుటుంబాలు 30, కానీ ఇవాళ మా కుటుంబాలు 100కు పైన ఉంటాయి. ఒక్కొక్కరికి 3 నలుగురు ఇలా పెరుగుతూనే ఉంటారు. ఇవాళ మొత్తంలో ఈ 31 ఎకరాలలో ఆనాడు ఆ ప్రభుత్వం ఇక మాకు సబ్స్టేషన్ కింద ఈ భూమి ఇస్తే మిగతా అంతా మీకు ఇస్తా అని చెప్పిండ్రు. పాప మా నాన్న నమ్మి కదా కట్టుకొని నమ్మినట్టు నమ్మి ఇచ్చేసిండ్రు. ఇక్కడ ఈ భూములలో ఆశయం ఉన్నది. ఎట్లా 11 ఎకరాలు గుంజుకున్నారు సబ్స్టేషన్ కింద. ఈ ఉన్న భూమి అయినా తల 2 గుంటలో 3 గుంటలో ఇంత ఇస్తే ఇల్లు కట్టుకుంటామని చెప్పి ఆశపడుతున్నారు వీళ్ళు. నువ్వు అంటున్నావు కదా డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పి. మేము అంటున్నాం, నీ డబుల్ బెడ్రూమ్ దేవుడు ఎరువు. మేం దున్నుకుంటున్నా, మేము హక్కుదారులుగా ఉన్నా మా ఊర్లో మా భూమి మాకు ఇత్తనికి ముళ్ళు ఏం పోయింది. నీ ఇంటకెళ్ళి ఇస్తున్నావా? ఇవాళ రేవంత్ రెడ్డి గారిని సూటిగా అడుగుతున్నా. ఈ మధ్యకాలం నా మీద పడుతున్నాడు. ఈ రాజేందర్ ఈటల గారికి ఏం పని లేదా, ఈటల గారు అంటాడు మొత్తం ఎక్కడ పోతే అక్కడ తిరుగుతా నేను గెలిచిందే తిరగడానికి గెలిచిన. నేను గెలిచిందే ఈ పేదోళ్ళకి ఎక్కడ అన్యాయం ఉంటుందో అక్కడ ఉంటా అని చెప్పి ప్రామిస్ చేశాను. నేను మా పేదల కళ్ళల్లో కన్నీళ్లు కనబడితే నా కళ్ళల్లో కూడా కన్నీళ్లు ఉన్నట్టుగా నేను భావిస్తా. కాబట్టి ఇవాళ పదవులు ఉంటాయి పోతే మేము కూడా చేసినాం. తెలంగాణ ఉద్యమంలో 14 ఏళ్ళు కొట్లాడినాం. మేము మంత్రులుగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ అన్యాయం జరిగితే మేము సహించడం కాదు. ఇవాళ అంటున్నాం, రేవంత్ రెడ్డి గారు నీకేమాత్రం చిత్తశుద్ధి నిజాయితీ ఉంటే, నీకు తెలుసా దళిత బస్తీలు ఎట్లుంటాయో, నీకు తెలుసా దళితుల బతుకులు ఎట్లుంటాయో. ఏమైనా ఇంత మేరకి ఈ మొత్తం హైదరాబాద్ నగరంలో చెరబట్టి ఎక్కడెక్కడ దళితుల భూములు ఉన్నాయో ఇప్పటిదాకా మావాడు చెప్తుండు. పుసుక్కునే ఓటేసి కేసిపోయే కర్మానికి మా మాదిగల భూములు కనబడుతుంది సార్ అని చెప్తున్నాడు. మాదిగ జాతి అందంగా జాతి, మాలల భూములు, బీసీలలో ఉన్న పేదోళ్ల భూములు అవి. ఎన్ని రోజులు కష్టపడితే ఒక బోరేయాలి ఇక్కడ, ఎన్ని రోజులు కష్టపడితే ఒక బావి తవ్వాలి ఇక్కడ, ఎన్ని రోజులు కష్టపడితే చెట్టు కొట్టుకొని రాయి కొట్టుకొని చదువులు చేసుకొని భూములు దున్నుకోవాలి. ఇవాళ దీని మీద పెట్టే పెట్టుబడి కనుక లెక్కేస్తే బయట 10 ఎకరాలు కొనుక్కుంటుంది కావచ్చు. కానీ ఊరు పట్టు ఉడుం పట్టు అంటారు. మా ఊరు కదా అనే నమ్మకం ఉంటుంది. ఆ ఊర్లో ఉన్నోడికి ఆ ఇంటి మీద మమకారం ఉంటుంది, ఆ ఊర్లో ఉన్నోడికి ఆ భూమి మీద మమకారం ఉంటుంది. కాబట్టి ఉన్నాం కదా. నేను అంటున్నా, ఇవాళ మీరు ఇప్పటికే 11 ఎకరాలు ప్రభుత్వపరమైన అవసరాల కోసం తీసుకున్నారు. మళ్ళీ ఇవాళ హుడా కింద పెట్టి దీన్ని వేలం పెట్టి పేదలను కొట్టి, పేదల కళ్ళలో మట్టి కొట్టి పెద్దలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తే మా ఉసురు తగులుతా అని చెప్పి హెచ్చరిస్తలేం సుమా. ఇవాళ నీ అంతు చూస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ మీరు అనుకుంటున్నారు ఇదొక బోరంపేట అని చెప్పి మొన్న వచ్చిన
అనేక గ్రామాల్లో మొన్న పోయి వచ్చిన కోయడ గ్రామాల్లో కూడా గిట్లే. కోయడ గ్రామంలో కూడా గొరగొర ఏడ్పించి కూడా గుంజుకున్న 264 ఎకరాల భూమి. పక్కకే ఉంటుంది ఒక ఊరు, దాని పేరు బహాదూర్ కూడా ఏదో ఊరు ఉంటుంది. 654 ఎకరాల భూమి. మొత్తం దేశంలో గులాబీలు గొప్పగా పండించే గ్రామం, క్వాలిటీ పండించే గ్రామం ఏదంటే ఆ బహాదూర్ కూడా. ఎప్పుడో 100 ఏళ్ళ నుంచి వెళ్ళి పండించుకుంటున్నారు అక్కడ. ప్రభుత్వపరమైన భూములు వాళ్ళకి పట్టాలు ఇచ్చిండ్రు. బస్ ఏదో ఇది వస్తుంది అదొస్తుంది చెప్పి దాన్ని కూడా గుంజుకుని ప్రదేశం. అక్కడ ఉన్న మహిళలు తిరుగుబాటు చేసి కారప్పొడి చల్లిండు, వాళ్ళ కళ్ళల్లో కారప్పొడి చల్లిండు. మా బతుకుని కనుక మీరు డిస్టర్బ్ చేస్తే మీ అంతు చూస్తామని చెప్పి తిరుగుబాటు చేసిండ్రు. ఇవాళ కోర్టుకు పోతే కోర్టు ముట్టకాయలేసి కోర్టు ఇవాళ వాళ్ళకి అండగా ఉన్నది. మీరు ఈ మధ్య చూస్తున్నారు, హైడ్రా తెచ్చి పేదల ఇల్లు కూలగొడుతున్నాడు. ఎన్నిసార్లు అడిగిందో కోర్టు, ఎన్నిసార్లు వీళ్ళను హెచ్చరించిందో. ఎందుకు కూలగొడుతున్నారు ఇల్లు? ఒకవైపు ఏమో డబుల్ బెడ్రూమ్ కట్టి, ఒకవైపు పేదల బతుకులు బాగుపడాలని చెప్పి అంటున్నారు. పేదల కోసమే బియ్యం ఇస్తున్నా అంటున్నారు, పేదల కోసమే పెన్షన్ ఇస్తున్నారు, పేదల కోసమే 2,500 రూపాయలు నెలకిస్తా అంటున్నారు, పేదల పిల్లలకు 4,000 రూపాయల వృత్తి ఇస్తా అంటున్నారు. ఇంకోవైపు పేదల చేతిలో ఉన్న భూములు ఎందుకు గుంజుకుంటున్నారు? పేదలు నివసించే గుడిసెలు ఎందుకు పీకేస్తారు? పేదలు నివసించే ఇల్లెందుకు కూలగొడుతున్నారు? ఇప్పుడు మీరే కాదు, తెలంగాణ వ్యాప్తంగా, శ్రీకాకుళం, ఆంధ్రదేశం కావచ్చు, నార్త్ ఇండియా కావచ్చు, పొట్ట చేత పట్టుకొని ఇక్కడికి వస్తే ఇక్కడ ఉపాధి ఇచ్చింది హైదరాబాద్. ఉపాధి ఇచ్చింది ఒక బోరంపేటకే కాదు, దేశంలో ఉన్న పేదవాళ్లకు ఉపాధి ఇచ్చిన గడ్డ హైదరాబాద్. మీరు తెలుస్తుంది బోరంపేట, జవహర్ నగర్ కొత్త తెలుస్తుంది ఎవరున్నారో అక్కడ. ఎక్కడో ఆ గడ్డ మీద మా బోరంపేటలో మా 477 సర్వే నెంబర్లో మా భూములు గుంజుకోకు, మా భూములు గుంజుకోకు. నిజంగానే నీకు అవసరం ఉంటే చెప్పు, దా కూర్చున్నాం, డెవలప్మెంట్ తీసుకో. నీకు సగమా మాకు సగమా, మాకు 40% ఇస్తాను, 60% తీసుకున్నా, గట్ల చేయి తప్ప గుంటెడు భూమి లేకుండా నువ్వు గుంజుకుంటే బోరంపేట ఒకటే ఉండదు. బోరంపేటకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది. బోరంపేటకు నేను ఎంపీగా మీకు అండగా ఉంటా తప్పకుండా. ఇవాళ చుట్టుపక్కల పేద ప్రజలు, మీ చుట్టాలు ఎక్కడైతే ఉంటారో, కొంపల్లో మన చుట్టాలు ఉంటారు, పక్క పొందున్న ఉన్న ఊళ్ళో కూడా మన చుట్టపొంది ఉంటారు, అందరినీ కూడగడతాం తప్పకుండా. ఇప్పటికే అయిపోయింది. ఇప్పటికే ఏమనుకున్నాను, ఇక ఈయన ఏమన్నా అయ్యేది లేదు, ఈ పని ఖతం అయిపోయింది. కాంగ్రెస్ పార్టీని మళ్ళా పేదలు మాత్రం ఊళ్ళలో కూడా రానియడిగా అంత మోసం చేసిందని చెప్పి బాధపడతాను. అమ్మో ఇది ఇంత దుర్మార్గంగా ఉంటుందని చెప్పి సొంత ఊర్లే లగిచర్ల గుంజుకున్నాడు పొలాలు, సొంత ఊర్లో గుంజుకున్నాడు. భూమి అంటే కన్నతల్లి. ఇవాళ అంటున్నా, ఎన్ని కోట్ల మందికి అన్నం పెడుతుంది కంపెనీలు? ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో పేదవాళ్లకు అక్కలు తెచ్చుకొని అన్నం పెట్టగలిగేది భూతల్లి మాత్రమే అనే విషయం తెలియదా నీకు? గా భూతల్లి మీద నీ పడగా. అందుకే నేను ఇవాళ హెచ్చరిస్తుంది, ఇక్కడ తప్పకుండా మఫ్టీలో ఉన్న ఇంటెలిజెన్స్ పోలీసులు ఉంటారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇవాళ మీరు కూడా పేద కుటుంబాల నుంచి వచ్చిన ఉంటారు, పంపగానే పోతూనే ఉంటారు, వీళ్ళ మీద దౌర్జన్యం చేస్తూనే ఉంటారు. ఇది కాదు చేయాల్సింది. మీరు దొంగలకు కట్టడి చేయడానికి ఉండాలి, ఓ పిట్ పాకెట్లలో కట్టడి చేయకుండా ఉండాలి. కానీ పేదలని అదరగొట్టడానికి బెదరగొట్టడానికి ఈ డిపార్ట్మెంట్ పనిచేస్తే మీకు మంచిది కాదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. తప్పకుండా ఇవాళ నేను ఈ భూమి, మన భూమి మనకు దక్కేంత వరకు మీకు పూర్తిగా అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ నమస్కారం. ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.